హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. మరి తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ నియామక పరీక్షల సీజన్ అనేది కొనసాగుతుంది. అటు ఆంధ్రప్రదేశ్లో రేపటితో 6వ తారీఖుతో టెట్ ఎగ్జామినేషన్స్ అనేవి పూర్తయిపోతున్నాయి. మరి ఆల్రెడీ ఇప్పటికే టెట్కి డిఎస్సికి సమయం కావాలని చెప్పి విద్యార్థులు ఎస్జిటి విద్యార్థులు కోర్టులో కేసు వేశారు. మరి కోర్టు క్లియర్గా 4 వారాలు టైం ఇవ్వండి టెట్కి డిఎస్సికి అని చెప్పింది. మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ కోసం కూడా ఈరోజు కోర్టులో కేసు వేశారు. రేపు దానికి సంబంధించి జడ్జిమెంట్ వస్తుందని చెప్పేసి, విచారణకు వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరి ఉపాధ్యాయ నియామక పరీక్షల సీజన్ కొనసాగుతుంది. సో తెలంగాణలో డిఎస్సిలో సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీని పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఒక పార్ట్గా పెట్టడం జరిగింది. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి టీజీటీ పీజీటీ, ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి టీజీటీ పీజీటీ పోస్టులకు సంబంధించి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అనేటువంటి సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇంగ్లీష్ మీడియంలో. మరి ఈ సబ్జెక్టుకు సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆన్లైన్ కోర్సుని ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ మనకి అందిస్తుంది. సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్. సో కోర్సు 999 రూపీస్కే ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మీకు అవైలబుల్ అవుతుంది. సో ఈ కోర్సులో వీడియోస్తో పాటుగా సో కంప్లీట్గా పీడిఎఫ్ మెటీరియల్ విత్ ప్రింట్ ఆప్షను, అలాగే టెస్ట్ సిరీసు. రేపు మార్చి 10వ తారీఖు నుంచి, సో సండే మార్చి 10వ తారీఖు నుంచి మీకు లైవ్ క్లాసులు అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్ కావడం జరుగుతుంది. డైలీ టెస్ట్, ఆల్రెడీ ప్రీ టెస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా ఎవ్రీడే ఒక ఎగ్జామినేషను, దాంతోపాటుగా ఎక్స్ప్లెనేషన్ కూడా రావడం జరుగుతుంది. మరి తెలంగాణ విద్యార్థులకు ఎడ్యుకేషన్ సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్సు న్యూ సిలబస్ ప్రకారం తెలంగాణ విద్యార్థులకు వీడియోస్ పీడిఎఫ్ మెటీరియల్తో సహా ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో మొత్తం అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి ఒక సక్సెస్ బ్యాచ్ కోర్స్ అనేది లాంచ్ చేశాం. ఇందులో కొంత సిలబస్ అనేది కవర్ అయింది, మిగిలిన సిలబస్ కొన్ని రికార్డెడ్ వీడియోస్ ద్వారా లైవ్ క్లాసుల ద్వారా సో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి తెలంగాణ విద్యార్థులకు కూడా మార్చి 10వ తారీఖు నుంచి డైలీ టెస్ట్ సిరీస్ అప్ టు ఎగ్జామినేషన్ వరకు కూడా డైలీ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో సో మరి ఇంగ్లీష్ మీడియంలో కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ మనకి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. మరి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ కోర్సుల్ని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకొని సో ఉపాధ్యాయులుగా మారండి. అయితే ఎడ్యుకేషన్ సైకాలజీ ఎ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ ద డిఎస్సి ఎగ్జామినేషన్ బోత్ ఏపీ అండ్ టిఎస్. సో ఇంగ్లీష్ మీడియంలో జనరల్గా టెట్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ వేరు, మరి డిఎస్సికి వచ్చేటప్పటికి సైకాలజీలో వచ్చేటువంటి క్వశ్చన్స్ వేరు. మరి డిఎస్సిలో సైకాలజీలో ఎలాంటి క్వశ్చన్స్ అనేవి రాబోతున్నాయి, సో ప్రీవియస్గా గతంలో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడనే విషయాన్ని మనం ఒక్కసారిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే, శిరీష ఈజ్ ఏ రీనోన్డ్ జిమ్నాస్ట్. శిరీష ఈజ్ ఏ రీనోన్డ్ జిమ్నాస్ట్. పీపుల్ వండర్ how she can bend her body parts in such a manner. So Shirisha is a renowned gymnast. People wonder how she can bend her body parts in such a manner. As per multiple intelligence theory, the type of intelligence Shirisha has, the type of intelligence Shirisha has. So multiple intelligence theory proposed by, introduced by Howard Gardner. Multiple intelligence theory proposed or introduced by Howard Gardner. So Gardner explained multiple intelligence theory in his book The Frames of Mind. The Frames of Mind, the theory of multiple intelligence. The theory of multiple intelligence. So Howard Gardner mentioned the concept of multiple intelligence.
సో హీ ఆల్సో రోట్ ఏ బుక్ ద ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. సో ఇన్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ హోవార్డ్ గార్డెనర్ ప్రపోజ్డ్ 8 types of intelligences. 8 types of intelligences. According to the Gardner concept, intelligence is a wide concept. It have many faces. It have many faces. So those faces are he explained as multiple intelligence. Those faces he explained as multiple intelligences. So among them, so this concept belongs to which type of intelligence? Among them, this concept belongs to which type of intelligence? So Shirisha is a renowned gymnast. So people wonder how she can bend her body parts in such a manner. So the types of multiple intelligences which are mentioned by Howard Gardner are verbal intelligence, logical mathematical intelligence, visual spatial intelligence, bodily kinesthetic intelligence, musical intelligence, interpersonal intelligence, intrapersonal intelligence and natural intelligence. So related to body, ఇందులో మనకు బాడీ రిలేటెడ్. సో జిమ్నాస్ట్, పీపుల్ వండర్ హౌ షీ కెన్ బెండ్ హెర్ బాడీ పార్ట్స్. సో బాడీ పార్ట్స్ని వాటితో స్కిల్స్ని పెర్ఫామ్ చేయగలిగే ఎబిలిటీని మనం ఏమని చెప్తారంటే బాడీలీ కైనాస్థెటిక్ ఇంటెలిజెన్స్. బాడీలీ కైనాస్థెటిక్ ఇంటెలిజెన్స్. సో ఇందులో ఫస్ట్ వన్ విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్. విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటే తన యొక్క ఆలోచనల్ని, భావాలని, కాన్సెప్ట్స్ని, థాట్స్ని పిక్చరైజేషన్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయగలిగే ఎబిలిటీని విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. మరి వెర్బల్ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్, వొకాబులరీని ఫ్లూయెంట్గా యూజ్ చేయగలిగే ఎబిలిటీని వెర్బల్ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్ అంటారు. అలాగే ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, తన చుట్టూ ఉండేటువంటి పర్సన్స్ని ప్రాపర్ వేలో అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళతో సక్సెస్ఫుల్గా బిహేవ్ చేయగలిగే ఎబిలిటీని ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటారు. మరి బాడీలీ కైనాస్థెటిక్ ఇంటెలిజెన్స్, బాడీ పార్ట్స్ని ఫాస్ట్గా ఉపయోగిస్తూ శరీర భాగాల యొక్క ఉపయోగం ద్వారా, బాడీ పార్ట్స్ యొక్క ఎక్స్ప్రెషన్స్ ద్వారా మన థాట్స్ని, ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయగలిగే ఎబిలిటీని ఏమని చెప్తారంటే బాడీలీ కైనాస్థెటిక్ ఇంటెలిజెన్స్. జనరల్గా ఈ బాడీలీ కైనాస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఎవరికి ఉంటుంది? డాన్సర్స్కి ఉంటుంది, అలాగే అథ్లెట్స్కి ఉంటుంది, అలాగే వీళ్ళకి స్పోర్ట్స్మెన్కి ఎక్కువగా ఈ బాడీలీ కైనాస్థెటిక్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. సో వీళ్ళని మామూలుగా ఒక్కొక్కరిని కూడా ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు. విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళని పిక్చర్ స్మార్ట్స్ అంటారు. మరి వెర్బల్ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్ ఉన్న వారిని వర్డ్ స్మార్ట్స్ అంటారు. మరి ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వారిని సోషల్ స్మార్ట్స్ అంటారు. మరి బాడీలీ కైనాస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళనేమో డ్యాన్స్ స్మార్ట్స్ అంటారు. డ్యాన్స్ స్మార్ట్స్ అని చెప్పేసి చెప్తారు. దుర్గా had head injury in a road accident. Durga had head injury in a road accident. She forgot her past. So when contacted a psychiatrist, he stated that this condition the following type of forgetting. So Durga had head injury in a road accident. So Durga ki road accident lo head injury ayindi. So she forgot her past. ఆమె తన పాస్ట్ను మర్చిపోయింది. సో వెన్ కాంటాక్టెడ్ ఏ సైకియాట్రిస్ట్ని కాంటాక్ట్ చేస్తే అతను ఏం చెప్పాడంటే, సో ఆమె యొక్క స్థితిని అతను ఏం చెప్పాడు, సో పాస్ట్ను మర్చిపోయింది. దాంట్లో ఫర్గాటింగ్, ఇది ఏ టైప్ ఆఫ్ ఫర్గాటింగ్ అని చెప్పేసి ఆయన అడిగాడు. సో రిప్రెషన్ అంటే అర్థం ఏంటండి? దమనము అని చెప్పేసి చెప్తావు. ఫోర్స్లీ ఫర్గెటింగ్, సో మనకి ఇష్టం లేనటువంటివి, అలాగే ప్యాథటిక్ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కూడా ఫోర్స్గా మనం ఫర్గాట్ చేయడానికి చేసే ప్రయత్నాన్నే రిప్రెషన్ అని చెప్పేసి చెప్తాం. మరి సెకండ్ వన్ ఏదంటే అమ్నీషియా. సో హియర్ అమ్నీషియా అని చెప్పేసి అంటే లాస్ ఆఫ్ మెమరీ. అమ్నీషియా అని చెప్పేసి అంటే లాస్ ఆఫ్ మెమరీ. సో జనరల్గా ఫిజికల్ అండ్ మెంటల్ షాక్స్ వల్ల మెమరీ లాస్ అవడాన్ని ఏమని చెప్తామని అంటే అమ్నీషియా. ఫిజికల్ అండ్ మెంటల్ షాక్స్ వల్ల మెమరీ లాస్ అవడాన్ని ఏమని చెప్తామంటే అమ్నీషియా అని చెప్పేసి చెప్తాం. సో హియర్ ఆన్సర్ అమ్నీషియా. సో మీకు జనరల్గా టెట్లో వచ్చేటువంటి సైకాలజీ క్వశ్చన్స్ మీకు మ్యాక్సిమం ఈజీగా వస్తాయి, బట్ అదే కాన్సెప్ట్స్ ఉంటాయి,
డిఎస్సిలో వచ్చేటువంటి సైకాలజీ క్వశ్చన్స్ కొద్దిగా అప్లికేటివ్గా ఉంటాయి. సబ్జెక్ట్ మీద కాంప్రహెన్సివ్ ఐడియా ఉంటే తప్ప ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేం. మరి మీకు అలాంటి ఐడియా క్రియేట్ చేయడం కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం అందిస్తున్నాం. సో మరి ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యాప్లో ఈ కోర్సెస్ని మీరు పర్చేజ్ చేసుకోండి. సో ఈ వీడియో మీరు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా మీరు పంపించండి. సో షేర్ చేయండి. మరి నెక్స్ట్, ఏ ఉమెన్ హ్యాస్ అడాప్టెడ్ ఏ స్మాల్ గర్ల్ చైల్డ్. సో వన్ డే ద చైల్డ్ కాల్డ్ హర్ మమ్మీ. Immediately the woman hugged and kissed her. Immediately the woman hugged and kissed her. By this the child habituated called the lady as mummy. This learning theory involved here is. సో చూసారా, డిఎస్సిలో ఇవన్నీ కూడా ప్రీవియస్లో మనకి డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్స్, ప్రీవియస్గా డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్స్. సో ఏ ఉమెన్ హ్యాస్ అడాప్టెడ్ ఏ స్మాల్ గర్ల్ చైల్డ్. సో ఒక ఉమెన్ స్మాల్ గర్ల్ చైల్డ్ అడాప్ట్ చేసుకుంది. సో వన్ డే దట్ గర్ల్ కాల్డ్ హర్ మమ్మీ. సో అడాప్ట్ చేసుకున్న కొంతకాలం తర్వాత మమ్మీ అని పిలిచింది. వెంటనే ఆమె ఇమీడియట్గా ఆ గర్ల్ హత్తుకొని కిస్ చేసింది. సో బై ద చైల్డ్ దిస్ చైల్డ్ హ్యాబిట్యూటెడ్ టు కాల్ ద లేడీ వాజ్ మమ్మీ. ఇంకా దాంతో అక్కడి నుంచి అలా చేయడం ద్వారా మమ్మీ అని పిలవడం అలవాటు చేసుకుంది. మరి ఇది ఏ లెర్నింగ్ థియరీ? క్లాసికల్ కండిషనింగా, లెర్నింగ్ బై ఇన్సైటా, మరి ట్రయల్ అండ్ ఎర్రరా, ఆపరెంట్ కండిషనింగా? సో ఇక్కడ మనం చూసినట్టయితే లెర్నింగ్ థియరీస్ని బేసికల్గా 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాం. థియరీస్ ఆఫ్ అసోసియేషన్ ఆర్ కనెక్షన్, అలాగే థియరీస్ ఆఫ్ కాగ్నిషన్. ఇక్కడ థియరీస్ ఆఫ్ అసోసియేషన్ ఆర్ కనెక్షన్. సో ఈ థియరీస్ ఆఫ్ అసోసియేషన్ ఆర్ కనెక్షన్ కేటగిరీ కింద 3 థియరీస్ వస్తాయి. అవేంటి అని చెప్పేసి అంటే, ఫస్ట్ వన్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇందులో అసోసియేషన్ ఆర్ కనెక్షన్ అనేది స్టిములస్కి రెస్పాన్స్కి మధ్య ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. సో దీన్ని థారన్ డైక్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే సెకండ్ వన్ క్లాసికల్ కండిషనింగ్. దీనికి సిఎస్కి యూసిఎస్కి కండిషన్డ్ స్టిములస్కి అన్కండిషన్డ్ స్టిములస్కి మధ్య సో అసోసియేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. దీన్ని ఇవాన్ పావ్లోవ్ యానిమల్ ఫిజియాలజీలోని, అలాగే జేబీ వాట్సన్ సైకాలజీలోని దీన్ని అప్లై చేశారు. అలాగే ట్రయల్ అండ్ ఎర్రర్. సో ట్రయల్ అండ్ ఎర్రర్లో మనకి నెక్స్ట్ వన్ ఆపరెంట్ కండిషనింగ్. ఆపరెంట్ కండిషనింగ్ని బిఎఫ్ స్కిన్నర్ ఇంట్రడ్యూస్ చేశారు. అందులో రెస్పాన్స్కి రిజల్ట్కి మధ్య అసోసియేషన్ ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇవి థియరీస్ ఆఫ్ అసోసియేషన్ ఆర్ కనెక్షన్ థియరీస్. మరి థియరీస్ ఆఫ్ కాగ్నిషన్ ఈ కేటగిరీకి చెందింది ఇన్సైట్ లెర్నింగ్ థియరీ. ఇక్కడ చూడండి, ఒక ఉమెన్ ఒక పాపని అడాప్ట్ చేసుకుంది. సో వాళ్ళ సొంత తల్లినైతే అమ్మ అని పిలవాలి. సొంత మదరు న్యాచురల్ స్టిములస్, అమ్మ అని పిలవడం న్యాచురల్ రెస్పాన్స్. సో అడాప్ట్ చేసుకున్న కొంతకాలానికి అమ్మ అని పిలిచింది. అప్పుడు ఆమెను హగ్ చేసుకొని కిస్ చేసింది. సో అంటే కండిషన్డ్ స్టిములస్కి అన్కండిషన్డ్ రెస్పాన్స్ ఇచ్చింది. మరి కండిషన్డ్ స్టిములస్కి అన్కండిషన్డ్ రెస్పాన్స్ ఇవ్వడాన్ని, న్యాచురల్ రెస్పాన్స్ ఇవ్వడాన్ని ఏమని చెప్తాం? క్లాసికల్ కండిషనింగ్. ఏమని చెప్తామండి? క్లాసికల్ కండిషనింగ్. న్యాచురల్ స్టిములస్కి ఆపోజిట్గా న్యాచురల్ రెస్పాన్స్ ఇస్తాం. వాళ్ళ సొంత అమ్మని అమ్మ అని పిలుస్తుంది. కానీ ఇక్కడ జరిగింది, అడాప్టెడ్ మదర్ని అమ్మ అని పిలిచింది. దాంతో ఆమె హగ్ చేసుకుంది, కిస్ చేసింది. అక్కడి నుంచి అదే నెంబర్ ఆఫ్ టైమ్స్ అలవాటు చేసుకుంది. సో కండిషన్డ్ స్టిములస్కి న్యాచురల్ రెస్పాన్స్ ఇవ్వడం. కండిషన్డ్ స్టిములస్ ఆర్ అన్యాచురల్ స్టిములస్. కండిషన్డ్ స్టిములస్ ఆర్ అన్యాచురల్ స్టిములస్. దీనికి న్యాచురల్ రెస్పాన్స్ ఇవ్వడాన్ని మనం ఏమని చెప్తామంటే క్లాసికల్ కండిషనింగ్. ఏమని చెప్తామండి? క్లాసికల్ కండిషనింగ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే క్లాసికల్ కండిషనింగ్. నెక్స్ట్, while correcting Geeta's homework, the teacher observed writing errors. The teacher observed writing errors. So like reverse images and mirror images. So the type of learning disability Geeta has. సో రైటింగ్ ఎర్రర్స్ కలిగి ఉంది. మనకి జనరల్గా లెర్నింగ్ డిజేబిలిటీస్లో 4 టైప్స్ చెప్తాం. సో డిస్ఫేసియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా. సో డిస్ఫేసియా డిజేబిలిటీ ఇన్ స్పీకింగ్, డిస్లెక్సియా డిజేబిలిటీ ఇన్ రీడింగ్, డిస్గ్రాఫియా డిజేబిలిటీ ఇన్ రైటింగ్. సో ఇక్కడ ఏ ఎర్రర్స్ ఉన్నాయి సార్? రైటింగ్ ఎర్రర్స్ ఉన్నాయి. సో రైటింగ్ ఎర్రర్స్ ఉన్నాయి కదా, దాన్ని ఏమని చెప్తాం? డిస్గ్రాఫియా. రైటింగ్ ఎర్రర్స్ ఉన్నాయి కదా, దాన్ని ఏమని చెప్తాం అంటే డిస్గ్రాఫియా. నెక్స్ట్
చూడండి సార్, కాన్సెప్ట్ చిన్నదే, క్వశ్చన్స్ మాత్రం పెద్ద పెద్దగా ఇస్తున్నాడు. కాన్సెప్ట్ చిన్నవే కానీ క్వశ్చన్స్ పెద్ద పెద్దగా ఇస్తున్నారు. వాటిని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటేనే మనం ఆన్సర్ చేయగలం. మరి అలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మనం తెలుసుకోవడానికి ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్లో వీడియో ఎప్పటికప్పుడు రేపు 10th నుంచి కూడా డైలీ టెస్ట్ సిరీస్ ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థుల కోసం డైలీ టెస్ట్ సిరీస్ మనం పర్స్పెక్టివ్ సైకాలజీ స్టార్ట్ చేస్తున్నాం. సో మరి మన కోర్సెస్ పర్చేజ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్, భాస్కర్ అడాప్టెడ్ ఎకనామిక్స్ సబ్జెక్ట్. భాస్కర్ అడాప్టెడ్ ఎకనామిక్స్ సబ్జెక్ట్, హోపింగ్ దట్ హిజ్ ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ హిస్టరీ సబ్జెక్ట్ మే హెల్ప్ హిమ్ టు పాస్ ఎకనామిక్స్ ఈజీలీ. మే హెల్ప్ హిమ్ టు పాస్ ఎకనామిక్స్ ఎగ్జామ్స్ ఈజీలీ. ఆన్ హియరింగ్ దిస్ హిజ్ ఫ్రెండ్ జ్ఞాని లాఫ్డ్ బికాజ్. ఎందుకు నవ్వాడు? సో భాస్కర్ అనేవాడు ఆప్టెడ్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ అట. సో ఎందుకు ఎకనామిక్స్ సబ్జెక్ట్ తీసుకోండి అని చెప్పేసి అంటే, హోపింగ్ దట్ ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ హిస్టరీ సబ్జెక్ట్ మే హెల్ప్ హిమ్ టు పాస్ ఇన్ ఎకనామిక్స్ ఇన్ ఈజీలీ. సో నువ్వు ఎందుకురా ఎకనామిక్స్ తీసుకున్నావంటే, నాకు హిస్టరీలో ఉన్న ప్రీవియస్ నాలెడ్జ్ అనేది ఈ ఎకనామిక్స్ ఎగ్జామ్స్ ఈజీగా పాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అని చెప్పాడట. దాంతో ఆయన ఫ్రెండ్ జ్ఞాని నవ్వాడట. సో ఎందుకు నవ్వాడు అంటే, వాడు హిస్టరీ సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్తో ఎకనామిక్స్ సబ్జెక్టు పాస్ అవ్వాలనుకుంటున్నాడు. ఇది ఏ టైప్ ఆఫ్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్? నెగటివా, పాజిటివా, జీరోనా, బైలాటరలా? సో అసలు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటండి? ద నాలెడ్జ్ అక్వైర్డ్ ఇన్ వన్ లెర్నింగ్ సిచ్యువేషన్ ఈజ్ partially or completely applied into another learning situation. So is called as transfer of learning. Is called as a transfer of learning అని చెప్పేసి చెప్తాం. మరి ఇక్కడ ఇందులో 3 టైప్స్: జీరో ట్రాన్స్ఫర్, పాజిటివ్ ట్రాన్స్ఫర్, నెగటివ్ ట్రాన్స్ఫర్. సో జీరో ట్రాన్స్ఫర్ అంటే అర్థం ఏంటి? ద నాలెడ్జ్ అక్వైర్డ్ ఇన్ వన్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ యూజ్ఫుల్ టు లెర్న్ అనదర్ సిచ్యువేషన్. So the knowledge acquired in one situation is not useful to learn another situation. ఒక సిచ్యువేషన్ని లెర్న్ చేయడంలో ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ అనేది వేరొక సిచ్యువేషన్ లెర్న్ చేయడంలో యూజ్ కాకపోతే దాన్ని జీరో ట్రాన్స్ఫర్. మరి ద నాలెడ్జ్ అక్వైర్డ్ ఇన్ వన్ సిచ్యువేషన్ ఈజ్ యూజ్ఫుల్ టు ఆర్ హెల్ప్స్ టు లెర్న్ అనదర్ సిచ్యువేషన్ ఈజీలీ. అనదర్ సిచ్యువేషన్ ఈజీలీ ఈజ్ కాల్డ్ యాజ్ పాజిటివ్ ట్రాన్స్ఫర్. సో ఒక సిచ్యువేషన్ ఎక్వైర్ చేయడంలో లెర్న్ చేయడం ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ వేరొక సిచ్యువేషన్ని ఈజీగా లెర్న్ చేయడానికి సపోర్ట్ చేస్తే, హెల్ప్ చేస్తే పాజిటివ్ ట్రాన్స్ఫర్. మరి ద నాలెడ్జ్ ఎక్వైర్డ్ ఇన్ వన్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ హెల్ప్స్ టు అనదర్ లెర్నింగ్ సిచ్యువేషన్ అండ్ ఆల్సో క్రియేట్ హర్డిల్స్ టు లెర్న్ అనదర్ సిచ్యువేషన్. సో ఒక సిచ్యువేషన్లో ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ అనేది వేరొక సిచ్యువేషన్ లెర్న్ చేయడానికి హెల్ప్ చేయకపోగా హర్డిల్స్ క్రియేట్ చేస్తే దాన్ని నెగటివ్ ట్రాన్స్ఫర్ అంటాం. సో ఒక సిచ్యువేషన్ మరో సిచ్యువేషన్ యూజ్ కాకపోతే జీరో, యూజ్ అయితే పాజిటివ్, యూజ్ కాకపోగా హర్డిల్స్ క్రియేట్ చేస్తే నెగిటివ్. మరి ఇక్కడ ఏం జరిగింది? హిస్టరీలో ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ ఎకనామిక్స్లో వాడు యూజ్ చేసుకుంటాను అంటున్నాడు. ఆ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కాబట్టి ఆ రెండింటికి నాలెడ్జ్, హిస్టరీ నాలెడ్జ్ ఎకనామిక్స్ యూజ్ అవుతుందా? యూజ్ కాదు. అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ జరుగుతుందా? జరగట్లేదు. అప్పుడు మరి ఎలాంటి ట్రాన్స్ఫర్ అవుతుంది? జరగట్లేదు కదా, జీరో ట్రాన్స్ఫర్. జరగట్లేదు కదా, జీరో ట్రాన్స్ఫర్. సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రెగ్యులర్గా మన ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి మనం చేయాలంటే ఇంగ్లీష్లో మనం ఆన్లైన్ కోర్సెస్ బాగా వినాలి. మరి ఇంగ్లీష్ మీడియంలో ఆన్లైన్ కోర్సులు అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ కాబట్టి సో మరి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మన కోర్సెస్ పర్చేజ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ యూజ్ చేసుకొని ఉపాధ్యాయులుగా మారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.